ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల గడువున్న వైసీపీలో కొందరు నేతలు తొందరపడుతున్నారు. అధినాయకత్వం అనుమతి లేకుండా వచ్చే ఎన్నికలకు ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడంపై పార్టీలోని వైరువర్గం రచ్చ చేస్తోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన ఆ నేత ఎవరు? ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? ఏపీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైసీపీలో అధికారం కోసం ఆరాటం పెరిగింది. ఈ క్రమంలోనే కొందరు నేతలు ఇప్పటి నుంచి టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ 2029లో అధికారంపై ఆశలు పెట్టుకుంది. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని, అది తమకు కలిసి వస్తుందని పార్టీ అధినాయకత్వం నూరిపోస్తున్న క్రమంలో నేతలు ఇప్పటి నుంచి సీట్ల కోసం తన్నుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు అత్యుత్సాహంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించుకోవడం పార్టీలో గందరగోళానికి దారితీస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ అభ్యర్థి ప్రకటన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల వైసీపీ నేతలు నిర్వహించిన ఆందోళనలో 2029లో ఎమ్మిగనూరు నుంచి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు వైసీపీ ఇన్ఛార్జి రాజీవ్ రెడ్డి పోటీ చేస్తారని జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ప్రకటించడంపై పార్టీలో రచ్చ జరుగుతోంది. పార్టీ అధినాయకత్వం అనుమతి లేకుండా ఎప్పుడో మరో 2.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పుడే ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడం ఏంటన్న ప్రశ్న వస్తోంది. జిల్లా అధ్యక్షుడికి ఈ అధికారం ఎవరిచ్చారన్నది పార్టీ నేతల క్వశ్చన్. ఎస్వి మోహన్ రెడ్డి ప్రకటనతో రాజీవ్ రెడ్డి వర్గం ఆనందంలో ఉంటే, మాజీ ఎంపీ బుట్టా రేణుకతో పాటు పార్టీ నేత మురహరి రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి ప్రకటన బాధ్యత రాహిత్యం అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మిగనూరు వైసీపీలోని వర్గపోరుకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఎస్వి మోహన్ రెడ్డి వ్యవహారం అత్యుత్సాహంపై పార్టీ అధ్యక్షుడు జగన్ కు కొందరు నేతలు ఫిర్యాదు చేశారని సమాచారం. గత ఎన్నికల్లో ఈ స్థానంలో బుట్టా రేణుక ఓడిపోయారు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ నేతను ఎమ్మిగనూరు నుంచి తప్పించి కర్నూలు పార్లమెంటు స్థానం సమన్వయకర్తగా నియమించారు. కానీ రేణుక మనసు మాత్రం ఎమ్మిగనూరు చుట్టూనే తిరుగుతోంది. దీంతో మనసు ఒకరిపై ఉంటే మనువును మరొకరితో చేసినట్టుగా రేణుక పరిస్థితి ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. కర్నూలు పార్లమెంటు సమన్వయకర్తగా ఉన్న బుట్టా రేణుక సేవా కార్యక్రమాలతో ఎమ్మిగనూరు వైసీపీ కేడర్కు చేరువ అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలను మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గం అడ్డుకోవడం వివాదాస్పదమవుతోంది. తమ స్థానంలో వేలు పెడితే ఊరుకోబోమని బుట్టా రేణుకకు వార్నింగ్ ఇస్తున్న క్రమంలో ఎమ్మిగనూరు వైసీపీ రాజకీయాలు రచ్చరచ్చ అవుతున్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డితో పాటు ఈ నేత మనవడు రాజీవ్ రెడ్డి వైసీపీ సీనియర్ నేత మురహరి రెడ్డిని కలుపుకుని పోవటం లేదు. దీంతో ఈ నేత మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్న క్రమంలో ఎమ్మిగనూరు వైసీపీలో 3 ముక్కలాట జరుగుతోంది. రాజీవ్ రెడ్డి రాజకీయాలకు కొత్త. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయసురీత్యా రాజకీయాలు చేయలేని పరిస్థితి. వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డిని మార్చాలని చెన్నకేశవరెడ్డి బంధువులే గతంలో ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. పార్టీ అధ్యక్షుడు జగన్ కు వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ జగన్ ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాజీవ్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేని కొందరు వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో తెలుగుదేశంలో చేరుతున్నారు. దీంతో పార్టీ బలహీనపడుతోందన్న ప్రచారం ఉంది. మరికొందరు పార్టీ నేతలు మురహరి రెడ్డి వైపు వెళుతున్నారు. దీంతో ఎమ్మిగనూరు ఫ్యాన్ పార్టీలో గందరగోళం నెలకొని అస్తవ్యస్తంగా మారుతోంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టమేనన్న చర్చ సాగుతోంది. ఇక టీడీపీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేస్తుంటే వర్గ విభేదాలతో వైసీపీ మరింత బలహీనపడుతోందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.